Thanks to robotic surgery. Thanks robotic surgery. Super. మా పేషెంట్ రామచంద్రమ్మ గారు 65 సంవత్సరాలు. వాళ్ళు మోకాల నొప్పి నుంచి బాధపడుతున్నారు. సో ఆ బాధ ఎక్కువ ఉండే దానివల్ల మనం ఏం చేసినాము, మోకాలు నీ రీప్లేస్మెంట్ చేసినాము. ఇది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసిండేది. సర్జరీ చేసి ఇంకా లెస్ దెన్ 24 అవర్స్, 24 అవర్స్ కాదు 12 అవర్స్ అయింది. నిన్న సాయంత్రం చేసిండేది. అమ్మా మీరు చెప్పమ్మా, ఎలా ఉన్నారు? బాగా ఉన్నాం సార్. నొప్పి ఉందా? నొప్పి లేదు సార్. నొప్పి ఏం లేదు కదా? నొప్పి లేదు సార్. ఓకే. ఫస్ట్ నడిపించినప్పుడు నడిచేటప్పుడు ఎట్లా అనిపించింది మీకు? బాగా ఉంది సార్. ఓకే, బాగా అనిపించిందా? బాగా అనిపించింది. ఓకే, బాధ ఏం లేదా? బాధ ఏం లేదు. ఓకే, మీరు చెప్పండి సార్. మా అమ్మ రామచంద్రమ్మ, మాది వెంకటగారపల్లి, పుట్టపర్తి మండలం. మా అమ్మకు చాలా పెయిన్గా ఉండింది. ఫస్ట్లో కాలు చాలా ఇబ్బందిగా ఉండింది, నడవడానికి కూడా. కూర్చొని లేయాలంటే చాలా ఇబ్బందిగా ఉండింది. అందుకోసమని డాక్టర్ ధర్మపాల్ సార్ ఇక్కడ కన్సల్ట్ అయ్యాము. సార్ నీ రీప్లేస్మెంట్ చేశారు. ఎస్టర్డే ఓన్లీ సార్ చేశారు. అది ఆపరేషన్ అంతా 12 అవర్స్ అయింటుంది ఇప్పటికైతే నాకు తెలిసి. ఇంతలోనే మా అమ్మ బాగా హ్యాపీగా లేచి వాకర్తో బాగా నడుస్తుంది. నాకు చాలా బాగా ఆనందంగా అనిపించింది. వెరీ గుడ్. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి పాయింట్ గ్రహించేది ఏమంటే, పెయిన్ అనేది చాలా మినిమంగా ఉంటుంది. మేము నిన్నటి నుంచి 2 ఇంజెక్షన్స్ ఇచ్చినాం, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్. నొప్పి లేదు, కంఫర్టబుల్గా ఉంది. మనకి జాయింట్ మూమెంట్స్ అంతా చాలా అప్రిషియేట్ చేయొచ్చు. యూ కెన్ సీ. మా కాలు మర్చమ్మా, మీరే మర్చండి. ఓకే, చాపమ్మా. ఈ బ్యాండేజ్ కట్టు తీస్తే మాకు ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, less than it's 12 hours, approximately 12 hours in surgery. She's got beautiful extension. Ma marchama. Okay, మీరు ముఖం చూపియండి. ఓకే, సో యూ కెన్ సీ ద స్మైల్ ఆన్ హర్ ఫేస్. there's no pain. ఏమా? ఓకే ఓకే, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. కృషి చేసినాడు. జీవితం అంతా మేము బాగా ఉండాలని. మా కొడుకు గట మమ్మల్ని తల్లిగా చూసుకున్నాడు సార్ బాగా. థ్యాంక్ యూ మా. సార్. థ్యాంక్ యూ వెరీ గుడ్. థ్యాంక్స్ ఫర్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. మా పేషెంట్ చాలా బాగున్నారు. వెరీ హ్యాపీ టు సీ దర్ హ్యాపీ ఫేసెస్ ఇన్ ద మార్నింగ్. గుడ్ మా, గుడ్ సూపర్ అమ్మా. ఇప్పుడు ఇది ఫిజియోథెరపీ చేయాలంటే నిజమేనా? చాలా మీరు ఆల్రెడీ చేస్తున్నారు. నేను కొత్తగా ఏం చేసేది అవసరం లేదు. అట్లా కాదు, మేము ఊరికి పోయినాక కూడా అదే చెప్తున్నది. ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్, ఇప్పుడు మీ ఆయనకే కదా చేసేది. నేను ఆయన నీ రీప్లేస్మెంట్ కు మీకు చాలా అజగజాంతరం డిఫరెన్స్. అయిపో 15 దినాలు తాటిపర్తి పోయి థెరపీ చేయించుకున్నాడు. మీకు ఏది అవసరం లేదు, మీరే చేసుకోవచ్చు. మేము వీడియోలో మేమే గైడ్ చేస్తుంటాము. మీరు ఎప్పుడు ఊరికి వెళ్తున్నారు? ఉంటా సార్, ఇక్కడే ఒక 15 దినాలు నేను ఉంటా. Now another point of the robotic knee replacement surgery is, my patient is asking me a question, how to manage with physiotherapy, because she is not from this place, she is from Andhra. She is a different far off place, and then where they don't have access to physiotherapy in their native village. That is a village. So the beauty of robotic knee replacement surgery is, she has got now in less than 24 hours itself, we got almost 90 degrees movement. If I change the dressing, tomorrow we are going to change the dressing. The moment I change the dressing, she will easily get 100, 120. What we have achieved on table during surgeries, we have achieved 145 degrees of flexion, which is near to full flexion, what is possible. So she will not have to put any great effort on physiotherapy, because movements will be very smooth and easy. She will get it by herself. Only thing is, she has to practice herself walking and simple exercise, which she can do it by herself at home. And people who are from far off places, we are going to give assistance through a video call and video conferencing, and then we'll also give some tips how to manage exercises through our videos. Okay? All right, man.